అమ్మా, నువ్వెంత మారిపోయినా రాదంటే నీకు పడదు. తను అదే రూపంలో ఉంది కాబట్టి భాను అన్నా కూడా నీకిష్టం ఉండదు అని నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ల వల్లే కదా నేను మావయ్యకి దగ్గర కాలేకపోయాను అనే బాధ నీ మనసులో ఉంది. నువ్వు బయటకు మామూలుగానే కనిపించొచ్చు, అందరితోనూ నవ్వుతూ ఉండొచ్చు, కానీ నన్ను చూసిన ప్రతిసారి నీకు రాధ మీద కోపం వస్తుంది. భానుని చూసిన ప్రతిసారి తను ఎన్నాళ్ళు మన ఇంట్లో ఉన్నా మావయ్య తనని రాధా అనుకుని నాకు దగ్గర కాలేదు అన్న బాధ నీలో ఇప్పటికీ ఉందని కూడా నాకు తెలుసు. అందుకే ఇప్పుడు ఆ ఇంట్లో జరిగే ఫంక్షన్కి నువ్వు వస్తావంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సర్లే, ఎన్నో అనుకుంటాం, అవి జరగనప్పుడు బాధ అనిపిస్తుంది. తర్వాత ఆలోచిస్తే విధిరాతని మనం తప్పించలేం కదా అని మన మనసే మనకు చెప్తుంది. నీ విషయంలో నేను అలాగే ఊహించుకున్నాను. ఆ దైవం ఏం రాత రాసిందో అది జరగాలనే కోరుకుంటున్నాను. తల్లిగా నా ప్రయత్నం నేను చేశాను, కొన్ని ఫలించలేదు. అంత మాత్రాన అందరి మీద పగలు ప్రతీకారాలు పెంచుకుంటూ పోతానా ఏంటి? నీకిష్టం లేదంటే చెప్పు, నేను ఆగిపోతాను, ఏం పర్వాలేదు. అయ్యో చచ్చా, అదేం లేదమ్మా. నీ కూతురు బావుండాలని నువ్వెంతగానో కోరుకున్నావు. నా జీవితం కోసం నువ్వెన్నో తప్పులు చేశావు, కానీ నువ్వు తప్పులు చేసే మనిషివి కాదమ్మా. నిన్ను నువ్వు మార్చుకుని వస్తానంటే నేనెందుకు కాదంటాను? అలాగే వెళ్దాం. నేను వెళ్ళి మావయ్య లగేజ్ సర్దుకున్నాడో లేదో చూసొస్తాను. నువ్వు అమాయకురాలివి సత్య. అందుకే మీ మామయ్య మనసులో ఉన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. నేను నీ మీద మమకారాన్ని పెంచుకున్న తల్లిని. నీ జీవితం ఎవరితో ఉంటే బావుంటుందో అది జరగాలని కోరుకుంటాను. ఇప్పుడు నేనక్కడికొస్తున్నది కూడా ఒక ప్రయత్నం మీదే. మావయ్య, నీ బట్టలన్నీ సర్దేసుకున్నావా? మనం బయలుదేరాలి కదా. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. అదేంటి మావయ్య, నువ్వు రానంటే ఎలాగా? అసలు భాను పిలిచిందే నువ్వు రావాలని. నువ్వు తన గురించి ఎంతో కేర్ తీసుకున్నావు కదా. తనకి నీ మీద ఎంతో అభిమానం ఉంది. నువ్విప్పుడు రానంటే పాపం భాను ఎంత ఫీల్ అవుతుంది. ప్లీజ్ సత్య, నేను అక్కడికి రాలేను. నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకు. చూసావా అమ్మమ్మ, మనందరం భాను ఇంటికి వెళ్తున్నామని హ్యాపీగానే ఉన్నాం కదా. ఇప్పుడేమో మావయ్య రాను అంటున్నాడు. నువ్వైనా చెప్పు. ఏంటి కిట్టయ్యా, బాను మాట్లాడినప్పుడు వస్తాను అని నువ్వే చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు రాను అని ఎందుకంటున్నావు? అమ్మా, నేనక్కడికొస్తే రాధ రూపంలో ఉన్న భాను కనిపిస్తుంది. తను భాను అని తెలిసినా, వేరే మనిషి అని కూడా తెలిసినా అదే రూపం ఉంది కాబట్టి నా మనసుకి రాధమోహం గుర్తొస్తుందమ్మా. నా రాధ నాతో లేదు అన్న బాధ నన్ను మరింత బాధ పెడుతుంది. అంతలా ప్రేమించిన తను నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిందా అని నా మనసు ఎంతో ఆందోళన పడుతుందమ్మా. అక్కడ వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు. నేనేమో నా రాధను తలుచుకుంటూ మౌనంగా ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా. అందుకే నేను రాను. కిట్టయ్యా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ ఒక్కటి ఆలోచించు. ఇన్ని రోజులు మన ఇంట్లో ఉన్న మనిషి నీ రాధ అనుకున్నావు. అందుకే ఒక విధంగా మా అందరికన్నా ఎక్కువగా నువ్వే తనని చాలా మమకారంగా చూసుకున్నావు. తర్వాత తను బాను అని తెలిసినా కూడా అంతే హుందాగా నీ మనసుకి నువ్వు సర్ది చెప్పుకున్నావు. అప్పుడు నువ్వు చేసిన సహాయాన్ని బాను గుర్తు పెట్టుకుంది. ఈ ఇంట్లో మనందరం తనకి పంచిన ప్రేమని తను గొప్పగా చెప్పుకుంటుంది. ఆ అభిమానంతోనే మనల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా
వాళ్ళందరూ భావిస్తున్నారు. అందుకే కదా మనల్ని తప్పకుండా రమ్మని అంతలా చెప్పారు. ఇప్పుడు నువ్వు రాకపోయేసరికి అక్కడ ఏం బావుంటుంది చెప్పు? బాను కూడా బాధపడుతుంది. బాను బాధపడితే నువ్వు తట్టుకోగలవా? పర్వాలేదు, తట్టుకుంటాను అంటే నీ ఇష్టం కిట్టయ్యా. నువ్వు అభిమానించే బాను సంతోషంగా ఉండాలి అంటే నువ్వు రావాలి. ఆలోచించు. సరే, వస్తాను. సత్య, నా బట్టలు కూడా సర్దు. అలాగే మావయ్య. ఇప్పటికిప్పుడు ఇలా అవుతుందేంటి? చెల్లెమా, చెల్లెమా, ఏమైందమ్మా నీకు? చెల్లెమా, అమ్మా కళ్ళు తెరవమ్మా. చెల్లెమా, హాస్పిటల్ తీసుకెళ్దాం, వెహికల్ తెమ్మని చెప్పండి సార్. అలాగే చెప్తాను. చెల్లెమా, అమ్మా కళ్ళు తెరవమ్మా. చెల్లెమా, నీలిమ గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? నేను చెప్పింది తప్పు కాదనుకుంటాను. ఇప్పుడు మీరు ఆలోచిస్తుంది నీలిమ గురించే కదా? నీకు అనుమానం ఎందుకు వచ్చింది బాను? అయినా నేను తన గురించి ఎందుకు ఆలోచిస్తాను? ఆలోచిస్తే నీ గురించే కదా ఆలోచిస్తాను. నిజమేనండి. నేను దూరంగా ఉన్నప్పుడు మీరు నా గురించి ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు నేను మీకు దగ్గరయ్యాను, మీతోనే ఉన్నాను, మనిద్దరం కలిసే ఉన్నాం. ఇంకా దాని గురించి ఆలోచించడానికి ఏముంది? మరి నేను నీలిమ గురించి ఆలోచిస్తానని నీకెందుకు అనిపించింది? నాకు నీలిమ మీద ఎంత కోపం ఉన్నా మీకు తను స్నేహితురాలని నాకు తెలుసు కదా. అందుకే నేను తనని అన్ని మాటలు అన్నందుకు మీకు బాధ అనిపించిందని నాకు అర్థమైంది. అందుకే మీరు తన గురించి ఆలోచిస్తున్నారని నా మనసు చెప్తోంది. చూడు బాను, నేను నీ గురించి ఆలోచిస్తాను, నువ్వు బాగుండాలని కోరుకుంటాను. నీ విషయంలో ఎక్కడా ఎలాంటి తేడా రాకూడదని అనుక్షణం తప్పిస్తూ ఉంటాను. నా ఊహల్లోనే కాదు, నా ఊపిరి కూడా నువ్వే అయినప్పుడు నేను అనుక్షణం నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం కోసమే తపన పడతాను. అలా నేను చూసుకుంటున్నప్పుడు నువ్వు ఎవరితోనైనా కోపంగా మాట్లాడినా, ఎవరితోనైనా గొడవ పడినా నేను నీకు అడ్డు చెప్తాను. అది నాకు నీ మీదున్న ప్రేమ తప్ప ఇంకొకరి మీదున్న మమకారం కాదు. నాకు తెలుసండి, నా భర్త ఏంటన్నది నాకెవరూ చెప్పక్కర్లేదు. నా మనసుకు మీరు అద్దం. నేనెలా ఆలోచిస్తానో మీరు అలాగే ఉంటారు. అందుకే మిమ్మల్ని చూస్తే నేను కనబడతాను, నన్ను చూస్తే మీరు కనిపిస్తారు. మనిద్దరి మధ్య అంత బంధం ఉంది కాబట్టి ఎలాంటి అపోహలు ఉండవని నాకు తెలుసు. కానీ ఎందుకో నాకు నీలిమని చూస్తే నాకు కోపం పెరిగిపోతోంది. కానీ తను చేసినవన్నీ తలుచుకుంటూ ఉంటే తనని మాటలు అనకుండా ఉండలేకపోతున్నాను. కానీ నేను అలా నీలిమతో మాట్లాడుతున్నప్పుడు మీకే తెలియకుండా మీకు కోపం వస్తుంది. అది ఎందుకన్నది ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. బాను,
జీవితంలో అన్నీ అనుకున్నట్టే జరగవు. కొన్ని అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. అవి జరిగిపోయిన తర్వాత ఎంత పొరపాటు జరిగిందో అని అప్పుడు తెలుసుకుంటాం. కానీ సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో తప్పు జరిగిపోయిందని వెనక్కి తీసుకోలేం. కాబట్టి ఎందుకు జరిగిందన్న దాన్ని ఎలా సర్దుకుపోవాలన్నది ఆలోచించాలి. నీలిమ విషయంలో కూడా అదే జరిగింది. అందుకే నువ్వు నీలిమతో అంత కోపంగా మాట్లాడితే నేను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాను, కానీ ఇంకొకటి కాదు. నిజమేనండి, తను మీ స్నేహితురాలు కాబట్టి తన గురించి మీరు ఇలా మాట్లాడతారు. దాన్ని నేను తప్ప అనుకోను. కానీ నీలిమ మన ఇంట్లో మనిషిలా ప్రవర్తిస్తోంది. తనకి ఇంట్లో హక్కున్నట్టుగా మాట్లాడుతుంది. అదే నాకు చాలా కష్టంగా ఉంది. నీలిమ ఎప్పటికైనా పరాయి మనిషే, ఈ ఇంటి మనిషి కాదు కదా. మీరు, అత్తయ్య, మావయ్య, బామ్మ ఇలా మనందరం మన ఇంటి వాళ్ళం అవుతాం. నీలిమ బయటిది. అలాంటి నీలిమ విషయంలో మీరందరూ చూపిస్తున్న కన్సర్న్ నాకు చాలా ఇబ్బందిగా ఉన్నా మీ ప్రేమ మీద నాకు చాలా నమ్మకం ఉంది. నేనే మీ జీవితం అని నాకు తెలుసు. ఆ జీవితంలోనూ ఎలాంటి ఇబ్బందులు ఉండవని నాకు తెలుసు. అయినా మనం ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా పెళ్లి తర్వాత ఎంత ప్రేమను పెంచుకున్నామో మనకి తెలుసు. కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నా మీ మనసులోకి ఇంకొకరు రారు. నా జీవితంలోకి ఎలాంటి ఇబ్బందులు రావు. నేను, మీరు ఈ జీవితాంతం ఒక్కటిగానే ఉంటాము, ఒక్కటిగానే బతుకుతామన్న నమ్మకం నాకుంది. మీరిలా ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే మీ స్నేహితురాలితో నేను గొడవ పడుతున్నానని, మీరు బాధపడుతున్నారని అలా మాట్లాడాను. కానీ నాకింకో ఉద్దేశం లేదు. నా మనసంతా నువ్వే ఉన్నావు బాను. కానీ నువ్వు మాతో లేవు అన్న భావనతో అమ్మ నా జీవితం గురించి ఆలోచించి నీలిమ మెడలో తాళి కట్టించింది. నేను కట్టిన తాళి నీలిమ దగ్గరున్నా నేనెప్పుడూ నీలిమకు దగ్గర అవ్వలేదు. నీకు దూరం అయ్యే ఊహ కూడా నాకు లేదు. కానీ జరిగిన పెళ్లి గురించి నీకు తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావన్న భయం మాత్రం ఉంది. ఏంటమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు? మన బ్రతుక్కి కోపం కూడా తగలడిందా? అయినా మన కోపం వస్తే ఎవరు పట్టించుకుంటారే? ఇంట్లో సామాన్లన్నీ ఎక్కడుండాలో అక్కడే ఉంటాయి. అవసరం లేని సామాన్లు స్టోర్ రూమ్లో ఉంటాయి. మన పరిస్థితి కూడా అంతే కదా. అయినా వాళ్ళందరికీ ఇంట్లో రాజమర్యాదలు జరుగుతున్నాయి. మనం అవసరం లేదు కాబట్టి ఇలాంటి స్టోర్ రూమ్ లాంటి రూమ్లో ఉండమన్నారు. ఈ గదిలో గాలి సరిగ్గా రాదు, ఆ ఏసీ ఏమో సరిగ్గా పనిచేయదు. ఇలాంటి ఇరుగ్గదిలో ఉండాలి అంటే ఒళ్ళు మండిపోతోంది. ఎవరో వస్తారని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం కోసం మనకిచ్చిన రూమ్ని ఖాళీ చేయమన్నారు. అసలు ఇదంతా తలుచుకుంటుంటే ఒళ్ళంతా కారం రాసినట్టు మండిపోతోంది. ఇప్పుడు నేనేం జోక్ చేశానే నీకంత నవ్వొస్తోంది? ఏంటమ్మా ఇది? మనం ఇంటికి రాకముందు ఎలాంటి ఇంట్లో బ్రతికామో మర్చిపోతే ఎలా? నీలిమ వల్ల మనం ఇంత పెద్ద ఇంటికొచ్చాం. ఇన్ని రోజులు అన్ని సౌకర్యాలు అనుభవించాం. ఇప్పుడెవరో అతిథులు వస్తున్నారు కాబట్టి ఆ గది వాళ్ళకిస్తా ఉన్నారు. అందులో తప్పే ఉంది? ఇందాక భాను కూడా ఒక మాట చెప్పింది. సాయం చేసిన వాళ్ళ గురించి ఎప్పుడూ మర్చిపోకూడదు, వాళ్ళని గొప్పగా చూడాలి అని. మరి ఏంటి, వాళ్ళు కూడా మనకి సాయం చేశారు. అది మనం మర్చిపోయి ఇలా తిట్టుకుంటే ఎలా? నేను ఏదీ మర్చిపోలేదే, అన్నీ గుర్తు పెట్టుకున్నాను. మన రాత మారడానికి కారకులెవరు? నీలిమ. మనల్ని ఇంటికి తీసుకొచ్చిందెవరు? నీలిమ. మనకింత గొప్ప బతికిచ్చిందెవరు? నీలిమ. తనని నేను నీలాగే చూసుకుంటున్నానే, నా కూతురి అనుకుంటున్నాను. తనకి కష్టం వచ్చిందంటే నేను బాధపడుతున్నానే.
ఇప్పుడు నీలిమ పరిస్థితి కూడా ఈ ఇంట్లో ఎలా ఉందో తెలుసు కదా. ఆ పరిస్థితి మారాలని, భానులాగే నీలిమ కూడా ఈ ఇంటి కోడలని అందరూ గుర్తించాలని, మరీ ముఖ్యంగా ఆ మహాతల్లి భానుకి తెలియాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ అందరూ నా నోరు నొక్కేస్తున్నారు. చివరికి నేను ఎంతగానో అభిమానించే నీలిమ కూడా నన్ను బయటికి చెప్పనివ్వకుండా ఆపుతోందే. నేను ఏదీ మర్చిపోలేదు. కానీ మనకిలాంటి పరిస్థితి రావడానికి కారణమైన భానుని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఇది నీకు అర్థం కాకపోయినా నేనెప్పుడు గుర్తుంచుకునే ఉంటాను. నాకు నా కూతురు నీలిమ సంతోషమే ముఖ్యం. దాన్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే నాకు శత్రువులతో సమానమేనే. ఇక ఈ గది సంగతి అంటావా? మన గతాన్ని తలుచుకుని ఈ గది నేను తిట్టుకోవడం లేదు. అరే, మనం కూడా ఇంటి మనుషులమే కదా. అలాంటిది ఎవరో భానుని చేరదీశారని వాళ్ళకి మనం ఉండే గది ఇచ్చి మనకి ఇలాంటి గది ఇచ్చారంటే కోపం రాదా? అమ్మా, నీలిమ వల్లే మనం ఇక్కడ ఉంటున్నాం. నీలిమ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నేను కాదన్నావు. కానీ నీలిమ చెప్పింది కదా తన గదిలోనే మనం ముగ్గురం ఉందామని. కానీ నువ్వేమో ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఈ గదిలో ఉండడానికొచ్చి ఇలా తిట్టుకోవడంలో అర్థం లేదమ్మా. నీలిమ గదిలో మనం ఉన్నంత వరకు తన్ని చూసినప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తోంది. భర్త దగ్గర ఉండవలసిన మనిషి ఇలా ఒంటరిగా ఉంది అని నాకు మరింత కోపం పెరిగిపోతోందే. అందుకే నేను తన గదిలో ఉండలేను అని చెప్పాను. కానీ మరీ స్టోర్ రూమ్కి ఎక్కువగా ఉన్న ఇలాంటి గదిలో ఉండమంటే నాకు ఖచ్చితంగా ఒళ్ళు మండిపోతుంది. నాకింత చేసిన వాళ్ళకి పరాభవం ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు. మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ గదిలో ఉన్నప్పుడు బావుండేది కదే. చూడెలా ఉందా ఈ గది? ఏంటమ్మా ఇది? రేపు బారసాల జరగబోతుంది. ఆ కార్యక్రమం బాగా జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సమయంలో నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అవునే, బారసాల ఘనంగా జరగాలి. అది ఆ భాను కూతురు కదా. ఈ ఇంట్లో అందరికీ ఆవిడగారు దేవత. ఆవిడగారి కూతురు కూడా దేవతే. అందుకని ఈ ఫంక్షన్ బాగా చెయ్యాలని అందరూ అనుకుంటున్నారు. కాని నా కూతురు కంట కన్నీళ్లు పెట్టించిన వాళ్ళు ఇలా నవ్వుతూ ఉంటే నేనెందుకు ఊరుకుంటానే? వాళ్ళందరికీ మనశ్శాంతి పోగొట్టేలా చెయ్యకపోతే నా పేరు శారదాదేవే కాదు. బారసాలలో ఏం జరుగుతుందో నువ్వే చూడు. నాకు నీలిమని బాధ పెట్టడం కష్టంగానే ఉందమ్మా. నీలిమ ఇలా ఒంటరిగా కుమిలిపోతుంటే నాకు కోపంగానే ఉంది. కానీ మనమేం చేయలేం కదా. ఏమీ చెయ్యలేమంటే కనీసం తలుపు పక్కనున్న చీపురు కట్టను కూడా బయటకు వేయలేమే. ఏదైనా చేయగలం అనుకుంటే ఖచ్చితంగా ఉపాయం అదే దొరుకుతుంది. తప్పకుండా ఏదో ఒకటి చేసి తీరుతాను. దానికి ఏం దారి దొరుకుతుందో అదే వెతుకుదాం. శారదా, స్నేహ, ఇలా రండి. ఏంటి బామ్మగారు? శారదా, ఇంట్లో ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు అందరూ తలో చేయి వేస్తే ఆ కార్యక్రమం పూర్తవుతుంది. అందరూ అన్నీ చేస్తూనే ఉన్నాం కదా బామ్మగారు. ఇంకా ఎందుకేదో కొత్తగా చెప్తున్నారు? చూడు, ఫంక్షన్ తలపెట్టినప్పుడు తలకి మించిన పనులుంటాయి. ఎన్ని చేసినా ఇంకా ఏదో ఒకటి మిగిలిపోయి ఉంటాయి. చివరి నిమిషంలో అయ్యో ఇందాక ఈ పని చేస్తుంటే అయిపోయేది కదా అని తిట్టుకోవడం కూడా పరిపాటైపోతుంది. అందుకని ఒక పని చేద్దాం. మన ముగ్గురం ఈ ఉయ్యాలకి దండలు కడదాం, సరేనా? ఏంటి అలా ఆలోచిస్తున్నారు? మీరు కూడా ఇంట్లో మనుషులే కదా అని స్వతంత్రంగా చెప్పాను. నేనేమైనా తప్పుగా అన్నానా ఏంటి? అలా మీరు తప్పుగా అనుకుంటే వద్దులేండి, నేను కట్టుకుంటాను. అయ్యో అదేం లేదు బామ్మగారు, మేం కూడా కడతాం. సరే, మీరు కడుతూ ఉండండి, నేను వేరే పని చూస్తాను. పాదు, అన్నయ్యకి డ్రెస్ ఎలా ఉంటుంది? ఈరోజు తన కూతురు బారసాల, దానికి తగ్గట్టు ట్రెడిషనల్ గా తీ. అలాగే. ఇది చూడు. ఈ కలర్ అంతగా బాలేదు. ఇది పార్టీ వేర్లా కనిపించడం లేదు చాంద్రి. ఇంట్లో ఫంక్షన్ కదా, ఇలా ఉండకూడదు. ఎలా
ఉండాలో ఇక్కడ నుంచి సలహాలు ఇచ్చే బదులు నువ్వే కబోర్డ్ దగ్గరకు వచ్చి ఏదో ఒకటి తీయచ్చు కదా. ఎందుకు దీని గురించి మీరిద్దరూ అంత టెన్షన్ పడుతున్నారు? ఏదో ఒక డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది కదా. అదేంటన్నయ్య, నీ కూతురికి జరుగుతున్న బారసాల నువ్వు వదిన గ్రాండ్ గా కనిపించాలి. అందుకే కదా ఏ డ్రెస్ ఇవ్వాలని మేము ఇంతగా తలలు పట్టుకుంటున్నాం. కార్తిక్, ఈ డ్రెస్ నీకోసమే డిజైన్ చేయించాను. ఈ ఫంక్షన్లో ఇది నువ్వు వేసుకుంటే చాలా బాగుంటుంది. నిజంగా చాలా బాగుందన్నయ్య. ఈ డ్రెస్ నువ్వు వేసుకుంటే నిజంగా హీరోలా ఉంటావు. అవును కార్తీక్, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాల్సిందే. ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు? బారసాల కింద ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా, అవన్నీ మనం చూసుకోవాలి కదా. ఫంక్షన్లో కూర్చోవాల్సింది మీరిద్దరు కాబట్టి మీరు ముందు రెడీ అవ్వండి. ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. అవసరం లేదు. బారసాల జరుగుతుంది నా కూతురికి, నా ఇంటి మనిషికి. ఈ ఫంక్షన్కి మా ఇంట్లో వాళ్ళందరూ కావలసిన ఏర్పాట్లు సాయం అన్నీ చేస్తారు. పరాయి వాళ్ళు పద్ధతిగా ఓ పక్కనుంటే చాలా బాగుంటుంది. తను కూడా మన ఇంట్లో ఉన్న మనిషే కదా, అలా పరాయిదానిలా చేసి మాట్లాడతావేంటి? తను సాయం చేస్తానంది, అందులో తప్పేం లేదు కదా. మేమందరం అక్కడ హ్యాపీగా ఉన్నాం. నువ్వు మాత్రం ఇలా ఒంటరిగా ఇక్కడ బాధపడుతూ ఉంటే మాకు బాధ అనిపిస్తుంది కదా. అందుకే నేను తీసుకెళ్దామని వచ్చాను. నేను ఇక్కడే ఉంటాను. అక్కడ మీరందరూ హ్యాపీగా ఉండండి. వెళ్ళండి ప్లీజ్.